ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అదే చెయ్యి పైకెత్తి చేసే పనులు కష్టంగా మారడం, టీషర్ట్ ఆర్ బ్లౌజ్ వేసుకోవడం కూడా కష్టంగా ఉండడం, డోర్ లాకింగ్ అండ్ అన్లాకింగ్ చేసేటప్పుడు కూడా పెయిన్ రావడం, హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు కూడా పెయిన్ రావడం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సతీష్ పస్నూరి, ఆర్థోపెడిక్ సర్జన్. వెల్కమ్ టు రుద్ర ఈఎన్టీ అండ్ ఆర్థో. షోల్డర్ పెయిన్ చూడటానికి ఒక పదమే, కానీ దీనికి గల కారణాలు మల్టిపుల్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఎల్డర్లీ పేషెంట్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యంగ్ ఎల్డర్లీ అనే డిఫరెన్స్ లేకుండా అందరిలో చాలా సాధారణమైన కంప్లైంట్గా మారింది. మందిలో చూసే మెయిన్ రీజన్ ఫ్రోజన్ షోల్డర్. ఈ వర్డ్ అనేది అందరికీ దాదాపు తెలిసిందే. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ యాక్చువల్గా ఎందుకు వస్తుంది? డయాబెటీస్లో కానీ హైపోథైరాయిడ్స్లో కానీ షోల్డర్లో జరిగే కొన్ని చేంజెస్ వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మేజర్గా చూసే సెకండ్ కండిషన్ రొటేటరీ కఫ్ టేర్. అసలు ఈ రొటేటరీ కఫ్ అంటే ఏంటి? రొటేటరీ కఫ్ అంటే జస్ట్ షోల్డర్ చుట్టూ ఉండే కొన్ని కండరాలని, అదే మజిల్స్ని రొటేటరీ కఫ్ మజిల్స్ అంటాము. మెయిన్గా ఇవి 4 మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్లో కానీ ఆ కండరాలలో కానీ ఏదైనా చిరుగు అంటే టేర్ అవ్వడం, ఒకటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రెండవది షోల్డర్ ఓవర్ యూసేజ్ చేసే స్పోర్ట్స్ ఇంజురీస్. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో అథ్లెట్స్ కానీ థ్రోయర్స్ కానీ వీళ్ళలో షోల్డర్ అనేది ఓవర్ యూసేజ్ వల్ల టేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఎల్డర్లీ పేషెంట్స్. మోకాలు అరుగుదల ఎలా ఉంటుందో సేమ్ అలాగే షోల్డర్లో కూడా కొన్ని అరుగుదల మార్పులు జరుగుతాయి. సో ఆ మార్పుల వల్ల జరిగే చిరుగు అనేది రొటేటరీ కఫ్కి ఇంకో సర్వైకల్ స్పాండలైటిస్. సో సర్వైకల్ స్పాండలైటిస్ అనేది యాక్చువల్గా నెక్లో మొదలవుతుంది, కానీ అది రేడియేటింగ్ పెయిన్ లాగా షోల్డర్లో కూడా తెలిసే అవకాశం. ఇవే కాకుండా హార్ట్ రిలేటెడ్గా వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల కూడా పెయిన్ అనేది షోల్డర్కి రేడియేట్ అవుతుంది.